ఏంట్రా కేఎఫ్సీ రేట్లు అన్నీ తీసుకొచ్చేసి మన దగ్గర పెట్టాడని అనుకుంటున్నారా? కంగారు కూడా బాకండి. వాస్తవానికి మాకు ఒక పెద్ద గెస్ట్ వచ్చిందని చెప్పాను కదా, ఆ గెస్ట్ని తీసుకుని మేము నిన్న వెళ్ళాము. అయితే మా మేనగోడలు అనమాట. దాంట్లో కొన్ని ఆర్డర్ చేసాం మేము. ఆర్డర్ చేస్తే ఇది ఏ తినిద్దేమో అనుకున్నాను. దానికి కొన్ని అంటే ఇది పర్లేదనమాట, ఇది బాగానే ఉందంట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఐటమ్. ఇదైతే మాత్రం అది తినేటప్పుడు దాన్ని మొహం చూడాలి, ఖచ్చితంగా నవ్వకుండా ఉండవాలి. గ్రేట్. ఇది మాత్రం బాగా నచ్చినాయి అంట దానికి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇవైతే కొంచెం బాగా నచ్చినాయి అంటే, ఇంట్రెస్ట్గా ఉన్నాయి అంటే. ఇది కూడా బాగుందంట. కానీ పాపకి ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి బెడిసి కొట్టింది అనమాట. అమ్మో, అందుకసారి చూడండి దాని యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి తినేటప్పుడు ఎలా పెట్టిందో ఏంటో. బాగుందంటే ఈ పొటాటో చిప్స్ అనేవి బాగానే ఉన్నాయి, కానీ పాపకి ఆ ఒక్క బాల్ తినవా అన్నాను. దాన్ని తిన్నప్పుడు దాని ఫేస్ చూడాలా, మామూలుగా వెళ్ళేదన్నమాట అసలు. అది చూడండి ఫ్రెండ్స్, నిజం చెబుతున్నాను, దెబ్బకు చేసింది అంతే. అలవాటు ఉన్నవాళ్ళు తప్ప అలవాటు లేని వాళ్ళు అసలు దీన్ని తినలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక దయచేసి ఆర్డర్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి చేసుకోండి. ఇది కూడా రేపల్లోనే కొత్తగా స్టార్ట్ చేశారు, కానీ బడ్జెట్లో బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇదిగోండి ఈ ఒక్కట మాత్రం ఇవి ఇది ఇట్లా ఏమంటారు, స్ట్రింగ్స్ ఇది అంటారు, పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు తినమంటే నేను తిన్నాను మన కొంచెం కొరికి పక్కన పెట్టేసేసింది. నాకొద్దు దేవుడా అందంతే. సో మీకు నచ్చితే కనుక ఇది బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి మాత్రం ఆర్డర్ చేసాము. చికెన్ ముక్కలు మామూలుగా లేవు, అస్సలు ఓరేంజ్లో ఉంటాయి. వీటిని ఏమంటారు మీరే కామెంట్ పెట్టండి, ఎందుకంటే నాకైతే తెలియదు, నేను చూసుకుంటామే, మనకైతే తెలియదు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయబాకండి. ఇక్కడ నుంచి కిడ్స్ వేర్కి వెళ్ళిపోదాం. బాయ్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో 4000 చిల్లర చెప్పాడు, కానీ నాకేం అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు పిల్లలకి, ఎందుకంటే అంత రేట్ అయితే ఉండదు. సో అందుకే నేను అంత లైక్ చేయలేదు. కానీ పిల్లలకైతే బాగుంటుంది, కాస్ట్ అనేది కొంచెం ఎక్కువైంది అనమాట. సో దాన్ని వదిలేసాను అనమాట. నెక్స్ట్ ఫుట్వేర్లోకి వెళ్ళాం, అంటే చైనా బజార్. ఎంత ఉండిద్దా ఏంటా అనుకున్నాం, కానీ నిజం చెబుతున్నాను, బయట రేట్లకి లోపల రేట్లకి ఏమాత్రం పొందం లేదు. బయట ఎంత పెట్టాడంటే 10 రూపీస్ 20 రూపీస్ అని పెట్టాడు. లోపలికి వెళ్ళేసరికి ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి మినిమము 120-200. అస్సలు మైండ్ పోయింది నాయన. అసలు చైనా బజార్ అన్న పేరుకు పెట్టాడే కానీ దీనికి మాత్రం మరీ దారుణంగా రేట్లు వేసాడనమాట. సో అందుకే మాకు నచ్చక మేము పాప అంటే మాకు పెద్ద గెస్ట్ అనమాట, ఆ గెస్ట్ పాపం ఈరోజు తీసుకుంటా అంది. అందుకని పాపం దాని వరకు తీసుకున్నాము. ఒక్క జత తీసుకున్నాం. ఆ ఒక్క జత కూడా ఎంత పడ్డాయి అంటే 130 రూపీస్ పడ్డాయి. పర్వాలా, రీజన్ అనిపించింది నాకు ఎందుకో. దానికి నచ్చినవి తీసుకున్నాం, పిల్లకి ఓకే అనుకున్నాం. సో అలాగే మీకు ఒక కామెడీ చూతానండి. భలే సెలక్షన్ అయితే బయట బోర్డు చూసి లోపలికి వెళ్ళాము. ఏ ఐటమ్ అయినా సరే 10 or 20 అన్నాడు. మేము ఇక 10 or 20 అన్నాడు కదా అని చైనా బజార్ ఏమాలనుకుని లోపలికి వచ్చేసరికి ఈ చెప్పులు ఎంత అన్నాం, 200 అన్నాడు అంతే. చుక్కలా కనిపించినాయి దేవుడా. అసలు నిజంగా ఊరినాయి అమ్మ జీవితం. బయట పెట్టే బోర్డుకి లోపల పెట్టే రేటుకి అలా తేడా లేదే అనిపించింది. నిజం చెప్పాలంటే మనం ఇవి మోడల్గా ఉన్నాయన్నా కానీ బయట పర్చేస్ చేసుకున్నా సరే చాలా తక్కువగానే వస్తాయి. కాకపోతే ఇది చైనా బజార్ అన్న పేరుకి కానీ ఏం బాగా నాకైతే నచ్చలా, ఎవరు కూడా వెళ్ళక్కర్లేదు. ఇది ఎక్కడ కూడా చూతా, రేపల్లో అనమాట. రేపల్లి ఆ థియేటర్ బసవేశ్వర థియేటర్ కాదు, రాజలక్ష్మి థియేటర్ పక్కన. సో మాకైతే నచ్చలేదు. మీరు కూడా విజిట్ చేయొద్దు, వెళ్ళొద్దు, చూడొద్దు, కొనొద్దు కూడా, ఎందుకంటే నచ్చలేదు కాబట్టి చెబుతున్నా. అంతగా ఏం అనిపించలేదు ఫ్రెండ్స్, నాకైతే ఏం నచ్చలేదు. అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట బాగా. ఆడు పెట్టిన రేటుకి మనం వెళ్ళిన దానికి రీజనబుల్ అనేది లేదు. సో బ్యాడ్ అనిపించింది, అందుకే మేము బయటకు వచ్చేసాం. ఇవి చూడండి, అసలు అనకూడదు కానీ ఇదిగోండి, ఇవైనా 10 రూపాయలకి అమ్మొచ్చు కదా, ఇవి కూడా 10 రూపాయలు కాదంటమాట. అది 10 రూపాయలని ఆడు వేసాడు, కానీ 10 నెంబర్ అంట, కానీ రేట్ అది కాదంట. రేట్ వచ్చేసి అంటే దానిలో ఒక్క బొట్టు పిల్ల ఖరీదు వచ్చేసి 10 రూపాయలు అంట. ఓరు నీ అమ్మ, మరీ దారుణం రా బాబు అనుకున్నాం. ఆ జాడ రిబ్బన్లో లేడీస్కి అయితే కనుక బాగా నచ్చుతాయి, కానీ చూసుకుని కొనుక్కోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కనుక రేట్లు అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నాయి రేపల్లిలో. ఈ రబ్బర్ పాములు ఇంట్లో ప్రాంక్ చేద్దామని తీసుకోవాలనుకున్నాను, కానీ ఆడు చెప్పే రేటుకి గుండె అయిపోయింది. 300 అంటది. మామూలుగానే 60 రూపీస్ 40 రూపీస్, ఆడు 300 అనగానే బాబాయ్ బదరా బాబు వెళ్తున్నాం ఏమనుకున్నాం. ఇంకా ఏం నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు ఇంకేం మాట్లాడదలుచుకోవాలి. ఆడొక్కసారి 300 అంటే ఇంక మేమేం మాడతాం. షర్ట్లు అస్సలు గాజులు చూస్తాకైతే బాగున్నాయి, ప్రతి ఒక్కటి పగిలి ఉన్నాయి. అది ఈ 30 రూపాయలని పెట్టాడు కానీ అన్నీ లోపల పగిలిపోయి ఉన్నాయి, అంతకేం బాగాల. మీకు నచ్చితేనే దయచేసి చూసి కొనుక్కోకండి, ఎందుకంటే బాగోలేదు కాబట్టి బాగోలేదని చూస్తున్నా.
బాగుంటే దాని ఫీల్ వేరనమాట. ఇది బాగోలేదు కాబట్టి బాగోలేదని చెబుతున్నాను. దయచేసి ఎవరు కూడా విజిట్ చేయొద్దు, చూడొద్దు, కొనుక్కోవద్దు. కానీ నా వీడియో కోసం బాగుందని నేను తీసాను అనమాట బ్యాంగిల్స్. మీ అందరికీ నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. దయచేసి చూడండి, కానీ అంటే చూసి ఇలాంటి దగ్గరికి వెళ్ళి మోసపోబాకండి. అంటే బయట ఏమో 10 రూపీస్ 20 రూపీస్ పెట్టాడు, లోపలికి వచ్చేసరికేనేమో మినిమం 100-200 పెట్టాడు అనమాట. మరీ దారుణం. అందుకనే కొంచెం చూసుకుని కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎక్కువ డబ్బులు పెట్టుకోబాకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువా కింగ్ ఛానల్. టాటా, బై బై.